ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఏ పార్టీలు ఎంతెంత విరాళాలు పొందాయో తెలుసుకుని సగటు జనాలు నోరెళ్లబెడుతున్నారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా భారీగా లబ్ధి పొందింది. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందుకున్న కంపెనీల నుంచే కాషాయ పార్టీకి వందల కోట్ల రూపాయలు డొనేషన్స్ వచ్చాయి. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దర్యాప్తు సంస్థలను ఇష్టారీతిగా ఉపయోగిస్తోందని ఆరోపణలు పెరిగిపోయాయి. తమకు గిట్టని వారిని వేధింపులకు గురి చేస్తుందని ఇప్పటికే పలు పార్టీల నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే రాజకీయ కక్ష సాధింపు కోసం మాత్రమే కాదు, విరాళాల సేకరణకు కూడా కాషాయ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నట్లు పలు మీడియా సంస్థలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఎలక్టోరల్ బాండ్స్ ను ప్రవేశపెట్టిన నాటి నుంచి అత్యధికంగా లాభపడ్డ పార్టీ బీజేపీనే. గడిచిన 5 ఏళ్లలో అన్ని పార్టీలకు కలిపి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 16,518 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇందులో కేవలం బీజేపీకే 57%, అంటే 6,565 కోట్లు అందాయి. ఇక కాంగ్రెస్ కు 1,123 కోట్లు డొనేషన్స్ అందాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా జాతీయ పార్టీలకు 850 కోట్లు రాగా, అందులో దాదాపు 720 కోట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. గడిచిన 10 ఏళ్లలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు అందించిన కంపెనీల వివరాలపై కొన్ని వార్తా సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేశాయి. ఇందులో ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వచ్చాయి. బీజేపీకి కోటికి పైగా విరాళాలు ఇచ్చిన కంపెనీలను పరిశీలించగా, అందులో సింహభాగం కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి కేసులు ఎదుర్కొన్నవే ఉన్నాయి. కేవలం 30 కంపెనీల నుంచే 350 కోట్ల మేర ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి డొనేషన్స్ అందాయి. ఈ 30 కంపెనీలపై ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన అతి కొద్ది రోజులకే బీజేపీకి విరాళాలు అందడం గమనార్హం. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ డిస్టిలరీ కంపెనీపై ఈడీ దాడులు చేసిన రోజుల వ్యవధిలోనే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి కోట్లాది రూపాయలు అందాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే డిస్టిలరీ కంపెనీ యజమానులకు బెయిల్ మంజూరైంది. ఇలా గడిచిన 5 ఏళ్లలోనే బీజేపీకి 30 కంపెనీలు వందల కోట్లు ఇచ్చాయి. దీంతో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా క్విడ్ ప్రోకో జరిగే అవకాశం ఉందని ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది.